వినండి, 10 నిమిషాలు మాత్రమేనండి. మరి దేవుని నామంలో మీ అందరికీ వందనాలండి. పగడాల ప్రవీణ్ ఈ నెల రోజుల నుంచి ఈ 2 రాష్ట్రాలలో తెలియని వారు ఉండరండి. 2 రాష్ట్రాలే కాదు, దేశమంతా కూడా ఈ పేరు సంచలనం కలిగిస్తుందండి. అతని మరణంతో పేరుకు సార్థకత ఉన్నటువంటి వాడు ప్రవీణ్ పగడాలండి. మరి ప్రవీణ్ అనగా ప్రావీణ్యత కలిగిన వాడు, ధైర్యశాలి, దేవునికి ఇష్టమైనటువంటి వాడు, అందగాడు, ప్రశ్నించేవాడండి. పిరికాట్ని ఇవ్వలేదు కదండి మనకి దేవుడు. పౌరుషంగా ఉండాలి, పౌరుషంగా బ్రతకాలి ప్రతి క్రైస్తవుడు అని చెప్పాడు కదండి దేవుని వాక్యం. తర్వాత జవాబు కూడా చెప్పేవాడండి. మరి న్యాయాధిపతి అనుకోవాల్సింది ఒక జడ్జి అనుకోవాలా. మరి ఈరోజు మరి సుప్రీంకోర్టులో కేసు వాదించుకుంటానని చెప్పాడు. నా వెనుక యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు అని చెప్పినటువంటి వాడండి. తెలివితేటలు కలిగిన వాడు, జ్ఞానవంతుడు, దేవునికి ఇష్టమైన వాడు, పౌరుషం కలవాడు. నవ్వుతుంటే ఎందరో సంతోషిస్తున్నారండి అతని నవ్వు చూసి. మరి దేవుని వాక్యం ఎందరిలో ప్రభావితం చేసింది. ఇంత ప్రజ్ఞ కలిగిన వాడు మేము చూడలేకపోయామే అని ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుందండి. పేదలకు సేవ చేసేవాడు ఆయనే మన ప్రవీణ్. ఇంకా పగడాలంటే పగడం రత్నం, ముత్యం, విలువైన వజ్రం అండి, బంగారపు తునకండి. ఇంతమందిని కన్నీరు పెట్టిస్తున్నాడంటే ఏమనుకోవాలి. మరి ప్రభువా, ఈ 2 రాష్ట్రాలు రోడ్డుకెక్కి గగ్గోలు పెడుతున్నారండి. ఎంత మహానుభావుడు, మహామనిషి మన పగడాల. ఈ మాటలు నా దేవుని మీద ప్రేమని బట్టి, ప్రవీణ్ పగడాల నా సహోదరుడు, దేవుని బిడ్డ కాబట్టి మరి అతనిపై ఉన్న మక్కువతో నా హృదయం స్పందిస్తుందండి. ఇది ఆయన ప్రసంగాలు వింటా ఉంటే వినాలనిపిస్తుంది. అందుకే సైతాను పంజా విసిరిందండి. ప్రభు అడుగుతారు కదా దయ్యం పట్టిన వాడిని, నీ పేరేంటి అంటే దయ్యం సైతాను ఏమంటుంది? మేము అనేకులం, నా పేరు సేన అంటుంది కదండి. అలాగే మరి ప్రవీణ్ పగడా గారిని మరి ఎంతోమంది సైతాన్లు మరి పట్టి పంజా విసిరి ఎత్తుకొని పోయారండి. కాబట్టి అందరం కూడా వాళ్ళ భార్య పిల్లల కోసం మనం ప్రార్థన చేద్దామండి. న్యాయం జరగాలని దేవునికి విన్నవించుకుందాం. మరి ఒక చిన్న పాట పాడుకుందామండి. ఎన్నో ఆత్మలను వెలిగించినటువంటి ప్రవీణ్ మరి దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలని, మరి ఈరోజు కోర్టులో ఆయన తరపు ఎవరు వాదిస్తారో మరి జడ్జి గారికి మరి దేవుడు మరి ఒక మంచి ఆలోచన కలిగజేయాలని మనం మనసారా మరి పాట పాడుకుందామండి. ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభో, ఆత్మాదీపమును మార్గం బంతయు చీకటిమయము, స్వర్గ నగరికి మార్గం వెటుల సదయా నీవే నన్ను పట్టుకొని సరిగా నడుపుము ప్రేమ పదమున, సరిగా నడుపుము ప్రేమ పదమున. ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభో, ఆత్మాదీపమును వసించుము నా హృదయమునందు, వసించుము నా నయనములందు. అన్నియు నిర్వహించుచున్నావు, నన్నును నిర్వహించుము ప్రభువ. ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభో, ఆత్మాదీపమును కలుషాత్ములకై ప్రాణము పెట్టి కాష్టములంతారింపజేసి, కల్వరి సిలువలు కార్చిన రక్తం కాలువయందు కడుగుము నన్ను. ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభో, ఆత్మాదీపమును. చిన్న ప్రార్థన చేసుకుందామండి.
పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యందు సహవాసము మనందరికీ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు మన కుటుంబాలకు తోడయుండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.